అమెరికా అధ్యక్షుడు ఎవరైనా కావచ్చు. వైట్ హౌస్లో డెమోక్రాట్ ఉండొచ్చు, రిపబ్లికన్ ఉండొచ్చు. కానీ ప్రపంచ దేశాలతో అమెరికా వ్యవహరించే తీరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. తన ప్రయోజనాల కోసం అగ్రరాజ్యం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఇందుకు తిరుగులేని సాక్ష్యాలు చరిత్ర నిండా ఉన్నాయి. కానీ ట్రంప్ 2.0 మాత్రం మొత్తం సీన్ రివర్స్ చేస్తుంది. అందుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చిన్న ఉదాహరణ మాత్రమే. ఏ అమెరికా అయితే ఉక్రెయిన్కు నిన్నటిదాకా అండగా నిలిచిందో అదే అమెరికా ఇప్పుడు ఇటు ఉక్రెయిన్తో పాటు అటు యూరప్కి కూడా చెమటలు పట్టిస్తోంది. కారణం వైట్ హౌస్లో ప్రెసిడెంట్ మారారు. ఇలా అనే కన్నా వైట్ హౌస్లోకి మళ్ళీ ట్రంప్ వచ్చారు అనాలి కాబోలు. జరుగుతున్న పరిణామాలు అసలు కథ ముందుంది అంటున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమెరికా రష్యా మధ్య చర్చలు మొదలైపోయాయి. యుద్ధాన్ని ఆపడం మీదే చర్చలు. యుద్ధం ఆగాలి. ఆ మాటకొస్తే అన్ని యుద్ధాలు ఆగాలి. ఇకపై అసలు యుద్ధాలే జరగకూడదు. కానీ ఆగిన యుద్ధం శాంతిని నెలకొల్పాలి. మారణ హోమంలో మండిపోతున్న బాధితులకు కొత్త జీవితాలను ప్రసాదించాలి. ఇవేవీ జరగకుండా యుద్ధం ఆగిపోతే దాన్ని ఏమనాలి? ఈ ప్రశ్న అమెరికా రష్యా మధ్య సాగుతున్న చర్చల కేంద్రంగా తన ఉనికిని బలంగా చాటుకుంటుంది. ఎందుకంటే ఈ చర్చల్లో యూరప్ దేశాలకు చోటు దక్కలేదు. యుద్ధం జరుగుతుంది యూరప్లోనే. ఈ చర్చల్లో ఉక్రెయిన్కి చోటు దక్కలేదు. యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయింది ఉక్రెయినే. మరి ట్రంప్ ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలని అనుకుంటున్నారు? ట్రంప్ 2.0 ఆరంభంలోనే ప్రపంచ దేశాలను షేక్ చేసేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పిన ప్రతి మాట అమెరికన్స్ తో పాటు మెజారిటీ ప్రపంచ దేశాలకు బాగా నచ్చేశాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పిందే చేస్తున్నారు. కానీ ఆ చేస్తున్న తీరుకి ప్రపంచ దేశాలు కలవరపడిపోతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపటం దగ్గర నుంచి దిగుమతి సుంకాల దాకా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ట్రంప్ ముందే చెప్పారు. కానీ వాటిని అమలు చేస్తున్న తీరు మాత్రం కొత్త టెన్షన్స్ ను క్రియేట్ చేస్తోంది. రష్యా యుక్రెయిన్ వార్ ఆపేస్తానన్న ట్రంప్ ఆ దిశగా వేగంగానే చర్యలు మొదలుపెట్టారు. వైట్ హౌస్ లోకి అడుగుపెట్టి నెల రోజులు కాకముందే రష్యా అమెరికా విదేశాంగ మంత్రులు శాంతి చర్చలు నిర్వహించేదాకా వేగంగా పావులు కదిపారు ట్రంప్. కానీ ఈ పరిణామాలను అటు యుక్రెయిన్ ఇటు యూరప్ దేశాలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే రష్యా దురాక్రమణతో యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. యుద్ధం ఆగితే ఊపిరి పీల్చుకునేది యుక్రెయినే. కానీ ఈ ఆందోళన ఎందుకంటే యుద్ధం ముగింపు పూర్తిగా రష్యాకు అనుకూలంగా ఉండే విధంగా పరిణామాలు జరుగుతూ ఉండటమే. తమకు రష్యాకి మధ్య యుద్ధం జరుగుతుంటే తమతో ఏమాత్రం సంబంధం లేకుండా రష్యాతోనే అమెరికా శాంతి చర్చలు జరపటాన్ని యుక్రెయిన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. అదే సమయంలో అమెరికా తానా అంటే తందానా అనే యూరప్ దేశాలు కూడా ట్రంప్ ధోరణి చూసి ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే యుద్ధం జరుగుతోంది యూరప్ లో. యుక్రెయిన్ కి నిన్నటి దాకా యుద్ధ రంగంలో అండగా నిలిచింది నాటో దేశాలే. అలాంటిది ఆ దేశాల ప్రమేయం లేకుండానే అమెరికా రష్యా మధ్య యుద్ధ నివారణ చర్చలు మొదలు కావటంపై యూరోప్ దేశాలు కూడా లోపల మండిపోతున్నాయి. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది. యుక్రెయిన్ ను నాటో చేరనీయకుండా అడ్డుపడుతున్న రష్యాను దెబ్బతీయాలనుకున్న అమెరికా యుక్రెయిన్ కు అండగా ఉంటామని ప్రకటించింది. నీకు మేమున్నామని నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ యుక్రెయిన్ కి ధైర్యం చెప్పారు. ధైర్యం అయితే చెప్పారు, కానీ మొదట యుక్రెయిన్ కు అండగా నాటో దళాలను పంపలేదు. చాలా కాలం అసలు ఆయుధాలు కూడా పంపలేదు. దాంతో యుక్రెయిన్ ఉక్రోషంతో గొడవ చేయటంతో నెమ్మదిగా యుక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయటం మొదలుపెట్టింది అమెరికా. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్న అమెరికా రష్యా నుంచి ఎటువంటి సరుకులు దిగుమతి చేసుకోవటానికి వీల్లేదంటూ నాటో దేశాలకు ఆంక్షలు విధించింది. అయితే దానివల్ల యూరప్ దేశాలే ఇబ్బంది పడుతున్నాయి. యుద్ధం మొదలైన కొత్తల్లో వారం రోజుల్లో యుక్రెయిన్ ను గుప్పెట్లోకి తెచ్చేసుకోవచ్చని రష్యా అనుకుంది. అయితే రష్యా అంచనాలు తలకిందులయ్యాయి. రోజులు గడిచినా యుక్రెయిన్ దారికి రాలేదు. దాంతో రష్యన్ ఆర్మీలో అసహనం పెరిగి యుక్రెయిన్ పై దుర్మార్గపు దాడులు పెంచింది. పౌరులను కూడా చూడకుండా హతమార్చింది. గగనతలం నుంచి బాంబుల వర్షాన్ని కురిపించింది. క్షిపణి దాడులతో విధ్వంసాలు సృష్టించింది. నగరాలను భస్మీపటలాలు చేసింది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు సర్వనాశనం అయ్యాయి. లక్షలాది భవంతులు శిథిలాలయ్యాయి.
యుద్ధం తాకిడితో యుక్రెయిన్ నుంచి లక్షలాది మంది పొరుగు దేశాలకు తరలిపోయి తలదాచుకున్నారు. వేలాది మంది పౌరులు చనిపోయారు. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. 3 ఏళ్లకు ముందు రష్యా యుక్రెయిన్ మీద దురాక్రమణకు కారణం అమెరికా, నాటో దేశాలు రెచ్చగొట్టడమే. ఇప్పుడు అదే అమెరికా ఈ యుద్ధానికి అసలు కారణం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటోంది. చర్చలన్నీ రష్యా డిమాండ్లకు అనుగుణంగా జరిగిపోతున్నాయి. నాటో కూటమిలో యుక్రెయిన్ కి సభ్యత్వం ఇవ్వకపోవటం, తమ అధీనంలో ఉన్న 40% యుక్రెయిన్ భూభాగంపై ఆ దేశం ఆశలు వదిలేసుకోవటం, ఇలా రష్యా డిమాండ్లన్నింటికీ ట్రంప్ ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యాతో చర్చలకు తమను ఆహ్వానించలేదని జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. జెలెన్స్కీ ఒక అసమర్థ నేత. అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలవటానికి కారణమే జెలెన్స్కీ. యుద్ధానికి ముగింపు పలికేందుకు జెలెన్స్కీ రష్యాతో ఎప్పుడో డీల్ కుదుర్చుకోవాల్సింది. 3 ఏళ్ల నుంచి జెలెన్స్కీ ఏం చేస్తున్నాడని ట్రంప్ ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగలేదు. అసలు రష్యా బలంతో పోల్చుకుంటే యుక్రెయిన్ బలమెంత అనేశారు. యుద్ధం కొనసాగించే సామర్థ్యం లేదని తెలిసి జెలెన్స్కీ యుద్ధం మొదలు పెట్టడం పెద్ద తప్పు అనేశారు. నిజమే, యుక్రెయిన్ కి రష్యాతో యుద్ధం చేసే సైనిక, ఆయుధ, ఆర్థిక బలం లేదు. అలాంటి యుక్రెయిన్ ని అంతా నేను చూసుకుంటానని నాడు రెచ్చగొట్టింది అమెరికానే. నిన్నటిదాకా ట్రంప్ ఏదో ఓ రూపంలో అండగా నిలబడతారని భావించిన జెలెన్స్కీకి ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. దీంతో ట్రంప్ మీద ఎదురుదాడి మొదలు పెట్టాడు జెలెన్స్కీ. నిజానికి అటు రష్యాతో కానీ ఇటు అమెరికాతో కానీ ఏ రకంగానూ పోటీ పడే స్థాయిలో, ఢీకొట్టే స్థాయిలో యుక్రెయిన్ లేదు. యుద్ధం వల్ల మరింతగా బలహీనపడింది. అయినా సరే జెలెన్స్కీ మాత్రం ట్రంప్ మీద మాటల యుద్ధానికి దిగారు. రష్యా అబద్ధాల ఉచ్చులో ట్రంప్ చిక్కుకున్నాడంటూ జెలెన్స్కీ మండిపడ్డారు. యుక్రెయిన్ లో ఎవరైనా నా స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటే ఆ ప్రయత్నం విఫలమవుతుందని ధీమాగా చెప్పారు. ట్రంప్ యుక్రెయిన్ ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదు. అమెరికాని కాదని నాటో దేశాలు యుక్రెయిన్ కి మద్దతిచ్చే ప్రసక్తి ఉండదు. నాటో దేశాలు అమెరికా తీరుపై అసహనంతో ఉన్నాయి. ఆ మాటకొస్తే అసహనం కూడా కాదు, ఆగ్రహంతో ఉన్నాయి. కానీ ట్రంప్ గీసిన గీత దాటే స్థితిలో లేవు. ఈ యుక్రెయిన్ పీస్ ప్లాన్ లో ట్రంప్ ఎక్కడా యూరప్ కన్సర్న్స్ కానీ యుక్రెయిన్ కన్సర్న్స్ కానీ పట్టించుకోవడం లేదు. ఒకటి చెప్తున్నాడు, దిస్ వార్ షుడ్ ఎండ్ అంటున్నాడు. ఈ యుద్ధం ఆగాల్సిందే అని చెప్తున్నాడు. దానికి ఎంత కాస్ట్ భరించాలి, ఎంతైనా భరించండి, మాకేం సంబంధం లేదు కదా అంటున్నాడు. పైగా యుక్రెయిన్లో ఉన్న నేచురల్ రిసోర్సెస్ను అమెరికా తీసుకుంటుంది అని బహిరంగానే చెప్తున్నాడు. సో జరుగుతుంది ఏంటి, ఉక్రెయిన్ ల్యాండ్ ఇచ్చివేయాలి రష్యాకు, అవసరమైతే ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు. అలాగే నాటో మెంబర్షిప్ ప్రసక్తే లేదంటున్నాడు. అమెరికన్ ఫోర్సెస్ వెళ్ళి యుక్రెయిన్కు రక్షణగా ఉండే ముచ్చటే లేదు అని చెప్తున్నాడు. మీరు కనుక ఈ పీస్ డీల్ ఒప్పుకోకపోతే అసలు ఉక్రెయినే రష్యన్ టెరిటరీ కావచ్చేమో అని చెప్తున్నాడు. అంటే క్లియర్గా యూరప్ను, యుక్రెయిన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రంప్ పుటిన్కు అనుకూలంగా, రష్యాకు అనుకూలంగా పరిష్కరించుకొని చేతులు దులుపుకొని వెళ్తున్నాడు. మరి యూరప్కు ఇలా జరగాల్సిందేనా అంటే మరి అమెరికా గతంలో చేసింది తెలిసింటే యూరప్ జాగ్రత్త పడేది కదా. తాజాగా జర్మనీలో జరిగిన మ్యూనిక్ భద్రతా సదస్సులో వాక్ స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామ్యానికి మీ వల్లే ముప్పు ముంచుకొస్తుందని యూరప్ దేశాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ విరుచుకుపడ్డారు. దీని నుంచి తేరుకోకముందే యూరప్ దేశాల ప్రమేయం లేకుండా యుక్రెయిన్ యుద్ధం నిలుపుదలపై రష్యాతో సౌదీ అరేబియాలో రియాద్లో అమెరికా భేటీ అయ్యింది. యుద్ధం ఆపటానికి అవకాశాలున్నాయా, ఆ విషయంలో తొలి అడుగు వేయటం అసలు సాధ్యమేనా అనే అంశాలను నిర్ధారించుకోవటానికే రియాద్ సమావేశం జరిగిందని అమెరికా విదేశాంగ శాఖ చెబుతోంది. అయితే అసలు ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి అమెరికా వ్యవహార శైలి యూరప్ దేశాలకు మింగుడు పట్టం లేదు. నిజంగా యుద్ధం ఆపాలన్న చిత్తశుద్ధి ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడటానికి ముందే ట్రంప్ తమను సంప్రదించేవారు కదా అన్నది యూరప్ దేశాల మాట. యుక్రెయిన్ విషయంలోనే కాదు, ఇంకా అనేక విషయాల్లో నాటో దేశాలు ట్రంప్ తీరుపై మండిపడుతూనే ఉన్నాయి. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇలా వరుస షాక్స్ ఇస్తున్న ట్రంప్ రాబోయే 4 ఏళ్లలో ఏం చేయబోతున్నారన్న ఆలోచన ఇప్పుడు నాటో కూటమిలో మెజారిటీ దేశాల్లో కలవరాన్ని పుట్టిస్తోంది. ఇది ఏడాది క్రితం సంగతి కాదు, 10 ఏళ్ల నాటి మాట కాదు, 75 ఏళ్ల కిందట జరిగిన విషయం. అప్పుడు అమెరికా తానా అంది. సోవియట్ యూనియన్ ని చూసి భయపడుతున్న పశ్చిమ యూరప్ దేశాలన్నీ తందానా అన్నాయి. సీన్ కట్ చేస్తే నాటో ఏర్పడింది.
అమెరికా కనుసన్నల్లో యూరప్ దేశాలు మసలడం మొదలైంది. దశాబ్దాలు గడిచిపోతూ వచ్చాయి. ఆల్ హ్యాపీస్ అని యూరప్ దేశాలు భావిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలోనూ యూరప్ దేశాలకు ట్రంప్ షాక్స్ ఇస్తూనే ఉన్నారు. ఇంతకీ ప్రపంచ పోలీస్కి యూరప్ దేశాలకు ఎక్కడ చెడింది? రెండో ప్రపంచ యుద్ధం 1937లో చైనా జపాన్ల యుద్ధం ఆసియా దేశాల మధ్య వార్కి దారితీసింది. ఈ యుద్ధంలో సుమారు సైనికులు కానీ పౌరులు కానీ 6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు కూడా తమ తమ దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులను యుద్ధ ప్రయోజనాల కోసం వాడటంతో సైనికులు, పౌరులు అన్న తేడా లేకుండా అందరూ ఏదో ఓ రూపంలో యుద్ధంలో పాల్గొన్నట్టయింది. ఈ యుద్ధంలోనే హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులను ప్రయోగించింది. ప్రపంచం కని విని ఎరుగని మారణ హోమాన్ని సృష్టించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టి కరిపించిన సోవియట్ సేనలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమ వైపే చొచ్చుకొస్తాయని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమాన్ దీన్ని చక్కగా వినియోగించుకొని కెనడాతో పాటు పశ్చిమ యూరప్ దేశాలతో కలిసి పటిష్టమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. నాటి నుంచి అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాలు అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థిక వ్యవస్థలు అనుమతించకపోయినా తమ తమ జీడీపీల్లో 2% నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మారణాయుధాలు జోరందుకున్నాయి. యూరప్ దేశాలకు ఆనాటి సోవియట్ యూనియన్ నుంచి కానీ లేకపోతే ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదు. అయితే నాటో వల్ల మాత్రం లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సూడాన్, సోమాలియా ఇలా అనేక దేశాలు అస్థిరత్వంలోకి జారుకొని ఉగ్రవాదం వేళ్లునుకుంది. ఇలా అమెరికా కనుసన్నల్లో నడుస్తున్న యూరప్ దేశాలకు ఇప్పుడు ట్రంప్ తనదైన శైలిలో చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. నాటో కోసం తమ జీడీపీల నుంచి ఖర్చు చేస్తున్న 2% ఏమాత్రం చాలదని, ఆ మొత్తాన్ని మరింత పెంచాలని ట్రంప్ తెగేసి చెప్తున్నారు. ట్రంప్ విషయంలో యూరప్ దేశాలు అసహనంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. యుక్రెయిన్ మీద రష్యా దురాక్రమణ చేసింది నిజమే, కానీ అందుకు కారణం యూరప్ దేశాలే. 2013లో అమెరికా ప్రోద్బలంతో యుక్రెయిన్తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు IMF రుణం పొందేందుకు సహకరించింది EU దేశాల కూటమి. అయితే IMF కఠిన షరతులు నచ్చకపోవడంతో నాటి యుక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యునుకోవిచ్ ఆ రుణాన్ని తిరస్కరించారు. రష్యా దగ్గర $1,500 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతే, అమెరికా, యూరప్ దేశాలు కన్నెర్ర చేశాయి. ప్రజా ఉద్యమం పేరిట యుక్రెయిన్లో తిరుగుబాటు రగల్చి చిచ్చు పెట్టాయి. ఈ పరిణామాలే పుతిన్ను క్రిమియా ఆక్రమణలకు పురికొల్పాయి. ఎన్నికల్లో చట్టబద్ధంగా గెలిచిన యానుకోవిచ్ను ఈ వంక చూపి 2019లో కూలదోసి సినీ నటుడు అయిన జెలెన్స్కీని అధ్యక్ష పీఠంపై కూర్చోపెట్టాయి అమెరికా, యూరప్ దేశాలు. ఆ తర్వాత అమెరికా, నాటో దేశాలు జెలెన్స్కీని రెచ్చగొట్టడంతో రష్యా మీదకి ఒంటి కాలు మీద లేస్తూ తమపై దండెత్తేలా చేసి పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు జెలెన్స్కీ. ఇప్పుడు అటు యుక్రెయిన్, ఇటు యూరప్ దేశాలతో సంబంధం లేకుండా శాంతి చర్చలు మొదలు పెట్టేశాయి అమెరికా, రష్యా. అయితే తమ ప్రమేయం లేని చర్చల్ని తాము గుర్తించమని జెలెన్స్కీ చెప్తున్నా అసలు యుక్రెయిన్ని అమెరికా ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. మరోవైపు ట్రంప్ వ్యవహార శైలిపై అసహనంతో ఉన్న పైకి ప్రదర్శించే ధైర్యం మాత్రం యూరప్ దేశాలు చేయటం లేదు. మొదట యుక్రెయిన్కు శాంతి సేనలను పంపటానికి తాను సిద్ధమని ప్రకటించిన బ్రిటన్ ఆ వెంటనే అమెరికా అందుకు అనుమతిస్తేనే అని ముక్తాయించింది. అదే సమయంలో జర్మనీ, పోలాండ్, స్పెయిన్లు దాన్ని అసందర్భ ప్రతిపాదనగా కొట్టిపారేశాయి. ట్రంప్ ఎంట్రీ తర్వాత అమెరికాతో యూరప్ దేశాల సంబంధాలు క్రమక్రమంగా దెబ్బతింటున్నాయి. అయితే అవి భగ్గుమనే రీతిలో ఎప్పుడు బయటపడతాయన్నదే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమెరికా, నాటో దేశాలు హ్యాండ్ ఇవ్వడంతో రష్యాకి అనుకూలంగానే యుద్ధ ముగింపు ఉంటుందని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. ఇంటర్నేషనల్ టారిఫ్ వార్. అమెరికా అధ్యక్షులు అత్యంత సాధారణంగా చేసేసే యుద్ధాలను సృష్టించడం అనే దుర్మార్గ, పైశాచిక చర్యకి ట్రంప్ తొలి నుంచి దూరంగానే ఉన్నారు. కానీ వారంటే ఆయుధాలతోనే చేసుకోవాలా ఏంటి అన్నట్టుగా టారిఫ్ వార్ స్టార్ట్ చేసేశారు. దిగుమతి సుంకాల కేంద్రంగా ట్రంప్ ఇస్తున్న ఒక్కో స్టేట్మెంట్ ప్రపంచ దేశాలను ఒక్కో రేంజ్లో షేక్ చేస్తుంది. ఈ టారిఫ్ కొరడాన్ని చూపిస్తూనే గ్రీన్లాండ్, పనామా కెనాల్ విషయంలోనూ తన పంతం నెగ్గించుకోవాలి అన్న పంతంతో ఉన్నారు ట్రంప్. అమెరికా తీరు చూసి అసహనంతో యూరప్ దేశాలు రగిలిపోవడానికి
గ్రీన్లాండ్ ఎపిసోడ్ కూడా ఒక మేజర్ రీజన్. యుద్ధాలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షులు వ్యవహరించడం అత్యంత అరుదు. అయితే ట్రంప్ మాత్రం ఈ క్రమంలో తన ఉనికిని ఇప్పటిదాకా బలంగానే చాటుకున్నారు. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ అమెరికా ఎక్కడా యుద్ధాలను రాచేయలేదు. ఇప్పుడు యుక్రెయిన్ను ట్రంప్ ఏమాత్రం పట్టించుకోకపోయినా రష్యా యుక్రెయిన్ వార్ను ఆపాలన్న పట్టుదలతో అయితే ఉన్నారు. అమెరికా అధ్యక్షుల సహజ శైలికి భిన్నంగా యుద్ధాల మీద వ్యతిరేకతను ప్రదర్శించే ట్రంప్ వాణిజ్య యుద్ధానికి మాత్రం సై అంటే సై అంటున్నారు. రెండవసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. అమెరికా ఉత్పత్తుల మీద ఏ దేశం ఎంత దిగుమతి సుంకం విధిస్తుందో ఆయా దేశాల ఉత్పత్తులపై అమెరికా కూడా అంతే దిగుమతి సుంకం విధిస్తుందని తేల్చి చెప్పేశారు. ట్రంప్ తెరపైకి తెచ్చిన రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రపంచ దేశాల్లో కొత్త టెన్షన్ను రాజేస్తోంది. ప్రపంచ దేశాలకు టారిఫ్ కొరడా చూపించి అమెరికా విస్తరణ వాదాన్ని బలపరచాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే డెన్మార్క్ లో అధీనంలో ఉన్న స్వతంత్ర ద్వీపం గ్రీన్లాండ్ మీద ట్రంప్ కన్నుపడింది. గ్రీన్లాండ్ ని కొనేస్తానని ఎన్నికల ప్రచారంలో హడావుడి చేసిన ట్రంప్ అధికారంలోకి రాగానే గ్రీన్లాండ్ తమకు అమ్మేయాలని, లేకపోతే డెన్మార్క్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాల మోత మోగిస్తానని హెచ్చరించడం మొదలుపెట్టారు. యూరప్ దేశాలు ట్రంప్ మీద అసహనంతో ఉండటానికి ఇది కూడా ఒక కారణం. గ్రీన్లాండ్ ఉత్తర అమెరికా నుంచి యూరోప్ కు అతి తక్కువ మార్గంలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం. అమెరికా చాలా కాలంగా గ్రీన్లాండ్ ను వ్యూహాత్మకంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తోంది. ఇది ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తులేలో రాడర్ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్ను పట్టడానికి ప్రధాన కారణం ఈ ద్వీపంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద. యురేనియం, జింక్ తో పాటుగా నియోడైమియం, టెర్బియం లాంటి నిక్షేపాలు అతి భారీ స్థాయిలో గ్రీన్లాండ్ లో ఉన్నాయి. ప్రపంచంలోని పారిశ్రామిక లోహాలపై చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలంటే గ్రీన్లాండ్ ని సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ ఎత్తుగడ. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలోనే గ్రీన్లాండ్ ని కొనుగోలు చేయడానికి ట్రంప్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు దిగుమతి సుంకాల అస్త్రం ప్రయోగిస్తానని హెచ్చరించినా తమ ద్వీపాన్ని అమ్మటానికి డెన్మార్క్ సస్సేమిరా అంటోంది. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇప్పటికే డెన్మార్క్ తేల్చి చెప్పేసింది. గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్ ని టారిఫ్ కొరడాతో బెదిరిస్తున్న ట్రంప్ అటు పనామా కెనాల్ మీద కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు. 82 కిలోమీటర్ల పొడవైన పనామా కాలువ అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. దీనిని 1900 ప్రారంభంలో నిర్మించారు. 1977 వరకు పనామా కెనాల్ పై అమెరికా నియంత్రణ ఉండేది. దీని తర్వాత పనామా అమెరికాల సంయుక్త నియంత్రణలోకి వచ్చింది. 1999లో కెనాల్ పై పనామా దేశం పూర్తి నియంత్రణను పొందింది. పనామా కాలువ మీదుగా ఏటా దాదాపు 14,000 నౌకలు ప్రయాణిస్తాయి. వీటిల్లో కార్లను మోసుకెళ్లే కంటైనర్ షిప్లు, అలాగే చమురు, గ్యాస్, ఇతర ఉత్పత్తులను రవాణా చేసే ఓడలు ఉంటాయి. పనామా కాలువకు అమెరికా నౌకలు ఎక్కువగా వస్తుంటాయి. పనామా కెనాల్ అథారిటీ ప్రకారం దాదాపు 75% సరుకు రవాణా నౌకలు పనామా కాలువల నుంచి అమెరికాకు రాకపోకలు సాగిస్తాయి. ఏటా ఈ మార్గం ద్వారా దాదాపు 23 లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతుంది. 2017లో పనామా చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. చైనా భారీ పెట్టుబడుల కారణంగా పనామాకు ముఖ్యమైన మిత్ర దేశంగా మారింది. పనామా కాలువకు చెందిన 2 ఓడరేవులను హాంకాంగ్ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. దీంతో పనామా కెనాల్ మీద చైనా ఆధిపత్యం పెరుగుతుందని ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కెనాల్ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపిస్తున్నారు. తమ వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తుందన్న ఆగ్రహం కూడా ట్రంప్కుంది. వీటన్నింటి కారణంగానే పనామా కెనాల్ ని వెనక్కి తీసుకుంటామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. పనామా కెనాల్ పై చైనా జోక్యాన్ని అడ్డుకోకపోతే పనామాపై చర్యలు తప్పవని అమెరికా హెచ్చరిస్తోంది. టారిఫ్ కొరడాని తనదైన శైలిలో ఉపయోగించడం మొదలుపెట్టేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో నాటో దేశాలకు ట్రంప్ కు మధ్య మరింత దూరం పెరగటం ఖాయమని, అయితే ఈ దూరం అగ్నిపర్వతం తరహాలో ఒక్కసారిగా పేలుతుందో లేదో అన్నది ఇకపై జరిగే పరిణామాలే నిర్ణయించాలి.